నజీరనా నజీరనా అన్నా ఎక్కడున్నావు? నజీరనా రే బెల్లు కొట్రా. అదిగో అక్కడ చూడు. రే బచ్చు, ఇక్కడ ఇక్కడ పైన రా. హలో. ఇంకా ఎన్నాళ్ళు ఈ జైలు? దానికా జైలే ఎంతో బెటర్ రా. బెంగళూరు కన్నా దారుణంగా ఉంది. సరే మాకు లెక్చర్ ఇవ్వకుండా విషయం ఏంటో చెప్పండి. నేను చెప్పిన వస్తువులన్నీ చెక్ చేయాలంటే సరే నేను అమ్మతో చెప్తానులే. అమ్మా సరే గానీ ముందు రేట్ ఎంతో చెప్పండి. 1,00,000 రూపాయలు. ఒక పీసుకు 1 అనుకో. మొత్తం 3 లేయర్లున్నాయి. ఇకపోతే బచ్చు, ఆ సగం రేటుకి నాకు డబ్బులేం అక్కర్లేదురా. రాజేష్ అన్న దగ్గర చూసుకో. అడ్వాన్స్ మాత్రం మొత్తం నాకే ఇచ్చి. నేను అలా చేస్తానా చెప్పండి. లోపలికి రండి. నువ్వు అలైమాన్ కొడుకు అజీ నువ్వే కదా? మధ్యాహ్నం భోంచేశారా? తినేసాం. ఎలా ఉంది? రుచిగా ఉంది కదా? పర్లేదండి. మరి స్మెల్ వచ్చింది కదా? వాసన వచ్చిందండి. వచ్చిందా? మాస్క్ తీసేసి ఇద్దరు లోపలికి రండి. రండి. ఇదిగో ఇక్కడుంది, చెక్ చేసి తీసుకోండి. ఇదే కదా? ఆ అబ్బాయికి జీతం డబ్బులకు బదులుగా ఇది ఇచ్చారు. అదా సంగతి. ఏం చెప్పమంటారులే. ఏంట్రా ఓకేనా? ఆడుకోవడం ఆపేసి రాయవే. ఇది నేను రాయలేదా? ఇదే రాయలేదా? అన్ని నేనే కదా రాశాను. నన్ను రాయమంటూ ఉన్నారు. కాసేపు బ్రేక్ ఇవ్వరా? పాతు రాయమ్మా. నాకెందుకో దిగులుగా ఉందండి. ఇంకెవరు? మీ అమ్మాయిని తలుచుకునే భయంగా ఉంది. ఇక మీద తన విషయంలో లేట్ చేయకూడదండి. బచ్చుతో పాటు మీరు వెళ్ళి వాళ్ళ ఆయన్ని మీరు ఒకసారి చూసిరండి. మీరు చెప్తే తను వినొచ్చు కదా. ఇదిగో ఇస్తాను. ఫోన్ ఛార్జింగ్ లో ఉంది, ఉండండి. ఇప్పుడు ఈ పేజు. పిల్ల చదువుకుంటుంది. తల్లి, తాతయ్యతో మాట్లాడు. హలో తాతయ్య. అరే బంగారం, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను తాతయ్య. మీరు వచ్చేటప్పుడు మిక్కీ మౌస్ బొమ్మ ఉంది కదా, అది తేవడం మర్చిపోవద్దు. అది ఎలా మర్చిపోతానమ్మా, నీకోసం నేను ఎప్పుడో కొనిపెట్టాను. ఉండండి, వాడొచ్చాడు, వాడితోనే మాట్లాడండి. ఇదిగోరా నాన్న. ఏంటమ్మా నువ్వు నా మాట వినవా? రాయమని చెప్తున్నా. చెప్పండి. ఏంట్రా ఎలా ఉన్నావు? హలో, 21st మీరు వస్తారు కదా? 21వ తేదీనే, కానీ ఫ్లైట్ సంగతి చెప్పలేం కదా. ఎయిర్పోర్ట్ లో కాలు పెడితేనే కేసు అంటున్నారు. నువ్వు ఒకసారి అల్లుడు గారింటికి వెళ్ళి రావచ్చు కదా. మీ అక్క విషయాన్ని వాయిదా వేయకు. ఇప్పుడేంటి నా వల్లే ఆలస్యం అవుతుందా? ఎన్నిసార్లు వెళ్ళి అతను కలవాలి? నేను చెప్పేది విను. మనం ఆడపిల్లవాళ్ళం, కాస్త తగ్గే ఉండాలి. అర్థమైందిలే, ఫోన్ అమ్మకిస్తున్నాను. వద్దురా, నేను తనతో తర్వాత మాట్లాడతాను. నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, నువ్వు ఫోన్ పెట్టు. సరే ఓకే. సరేనా? మా చూడమ్మా, నువ్వు నన్ను ఫోర్స్ చేసినా ఉపయోగం ఉండదు. నేను నాకు నచ్చినట్టే చేస్తాను. రే నువ్వే అడుగురా. స్వామి నువ్వే అడుగు. ఎందుకురా గొణుకుతావు? నీళ్ళెవరు వదిలేసి వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉంది. నా బంగారం, నా మీద నీకెందుకురా కోపం? నేనున్నాను కదా నీకు. ఏమైందో ఏంటరా? వాడి పాటికి వాడే మాట్లాడుకుంటున్నాడు. కానీ పోలీసులు పట్టుకుని కూర్చోబెట్టేశారు, అందుకే రాలేకపోయాను. నన్ను క్షమించు. సరే ఓ పని చేస్తాను, నీకు వేరే అమ్మాయిని సెట్ చేసేనా? అసలు వాడికి ఏమైంది? లాక్డౌన్ వల్ల వాడికి పిచ్చి పట్టినట్టుందిరా. లోపలికి వెళ్ళా. రే బచో, నీ బాను వస్తుందిగా? రే అది మనకి ముఖ్యమే కాదురా. ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. సుమి నగల్ని తాకట్టు పెట్టగలవా? రేపే పెడితే బాగుంటుందిరా. ఇలా చూడు బచ్చు, ఇక్కడ ఇలా కష్టపడి సంపాదించడానికి బదులు నువ్వు గల్ఫ్కే వెళ్ళిపోవచ్చు కదా. ఇస్మాయిల్ అన్న కంపెనీలో ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. మరెందుకురా ఇక్కడ కష్టపడిగా చెప్తున్నాడు. నీ మాస్క్ నువ్వు ఎంత కొన్నావు? 15 రూపాయలకి. నువ్వురా? 10 రూపాయలు. మరి దాన్నే మనం రూపాయికి ఇస్తే ఎంత లాభం వస్తుంది? లెక్క బెట్రా. నన్ను అడిగితే ఈ సీజన్లో ఇదేరా పక్కా బిజినెస్. దయచేసి నన్ను నమ్మంట్రా, అదరు కొడదాం. నాన్న వచ్చేటప్పుడు తన ముందు తలెత్తుకుని తిరగాలి. దానికి నువ్వు నాకు సాయం చేయాలరా. సరే, ఆయనతో నేను మాట్లాడతాను. సూపరు, నువ్వు మాట్లాడతానన్నావంటే ఇంకది ఓకే అయినట్టే. దగ్గొచ్చింది, పొలం మారింది. సుమి, నీ పొట్ట బాగా పెరిగిందమ్మా. కవల పిల్లలు పుడతారేమో అనిపిస్తోంది.
ఏడో నెలప్పుడు మా పొట్ట ఇలా లేదు. ఖచ్చితంగా కవల పిల్లలే. అరే ఏంటండి మీరు ఊరికే ఉండండి. సుమి నువ్వు కూర్చో. ఇలా చెప్పే తనకి స్ట్రెస్ పెంచకండి. ఇది ట్విన్స్ లాగా నాకు అనిపించట్లేదు, కానీ బిడ్డ బొద్దుగా అందంగా ఉంటుంది. నాకు తెలియదా ఏంటి? నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి? తన వయసు దాటే కదా అక్కడి నుంచి నేనొచ్చాను. ఎందుకు భరతనాట్యం నాకు ఆడుతున్నా? తెలీదా? అది అలమార్లోనే ఉంది, వచ్చి తీసుకో. విషయం ఏమిటి అల్లుడు గారు? ఏం లేదత్త, కష్టాల్ని ఎదుర్కోవాలంటే కొన్ని విషయాలు చేయక తప్పదు కదా మరి. అజీ అజీ లేడా అంకుల్? లేదురా, వాడు ఇంట్లో ఉన్నాడు. అవును, మీ నాన్న వస్తారని చెప్పాడు. ఎప్పుడు వస్తాడు? వాడు ఊరికి వెళ్ళి ఎన్నేళ్ళు అవుతోంది? ఒక్క నిమిషం. ఈ నెల 21వ తేదీ వస్తున్నాడు. ఏం బీడీ బోరు కొడుతుందా? రే పోరా, ఈ రోజు అమ్మాయికి సీమంతం. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు? బా సైలెంట్ గా ఉండవే, అక్కర్లేని అడుగుతావు. లేనిపోని సమస్యల్ని కోరి తెచ్చుకోవడానికే వెళ్తున్నాడు. నానా మీరు లోపలికి వెళ్ళండి, చుట్టాలు వచ్చారుగా. వాళ్ళతో ఎవరు పోరు పడగలరు. సరే వెళ్ళొస్తా. అన్నిటికీ నవ్వితే ఎలా రా మామా? 16వ తారీఖు ఇంటికి తీసుకెళ్తారంట. ఆలోపు తీసి ఇచ్చాలి మామా. రే ఇంకా దానికి 10-15 రోజులు టైం ఉందిరా. దిగులు పడకు, వారంలో తిరిగి తెచ్చిస్తాను. ఆ విషయం బుజార్ని అడగచ్చుగా. ఇప్పుడున్న సమస్యలకే పరిష్కారం దొరకట్లేదు, ముందు వాటి సంగతి చూడాలరా. సరే బయలుదేరు. సరే వెళ్ళొస్తా. ప్రశాంతత కోసం ఇంటికెళ్ళాను, అక్కడ లేకే ఆటో నడుపుతున్నాను. తమ్ముడు బచ్చు, మాస్కులు చాలా ఉన్నాయి, నాకు ఒక 10 ఇవ్వచ్చు కదయ్యా. మీకెందుకు ఇవ్వను? డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇస్తాను. ఏ బచ్చు ఏంటలా అంటున్నావు? నువ్వు నాకు ఎలాగో డబ్బులు ఇవ్వాలి కదా. అప్పు తీర్చడానికే కదా డబ్బులు అడిగేది. ఎట్టా నా డబ్బులు తీసుకుని నాకే ఇస్తావా? బాగుంది. ఓరి భగవంతుడా, ఇది కంటైన్మెంట్ జోనే. మధ్యలో ఇదొకటి. వీళ్ళకి వేరే పనే ఉండదు అనుకుంటా, ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటారు. ఇప్పుడేంటి, ఇది పెడితే కరోనా రాదా? నువ్వు మనామా హోటల్కే కదా వెళ్తున్నావు, వచ్చి ఎక్కు. అక్కడికి వెళ్ళడానికి ఎన్ని షార్ట్ కట్లు ఉన్నాయో ఆటో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? യുവാക്കൾ പൊറാട്ടിച്ചിടുകയാണ്. അവർ മൈദയെടുക്കുകയാണ്, മൈദയെടുത്ത് കുഴക്കുകയാണ്. അത് കുഴച്ച് അത് ഉരുട്ടി പിന്നെ അത് പരത്തി ആ മൈദ പൊറാട്ടയാക്കുകയാണ്. പൊറാട്ട മൈദ പൊറാട്ട, ഇക്ബാലിന്റെ പൊറാട്ട, റൂബിയുടെ പൊറാട്ട, അമീർ യൂസുഫിന്റെ പൊറാട്ട. ഹോട്ടലിൽ പൊറാട്ട ചുടുന്ന പുണ്ടാരികൾ നിങ്ങൾ കണ്ടിട്ടുണ്ടോ? ఓరి నాయను, పొద్దునే ఇంతమంది ఉన్నారేంటి? కొంచెం ఉండవయ్యా, వస్తాను. ఏంటి హంసా అన్న, ఇక్కడ కూడా జోన్ వేశారా? ఆ విషయం ఎందుకు అడుగుతున్నా? దీని పక్క రోడ్డు ఉంది కదా, ఆ వార్డు 55. అది నిజమే, కంటైన్మెంట్ జోన్. ఇది 56 కదా, ఇదేమీ కంటైన్మెంట్ కాదు. ఏంటన్నా, కరోనాని కూడా వార్డు ప్రకారం విడదీశారా? ఆ విషయం గవర్నమెంట్ వాళ్ళనే అడగాలి. శ్వాస బాగా పీల్చండి, పీల్చిన వేగంతో వదిలేయండి. టికెట్ తో సిద్ధంగా ఉన్నట్టున్నారు. వచ్చే వారంలో పోతావులే. బావా బావా అంటూ పిలుస్తున్నావు, ఇప్పుడేం ప్లాన్ చేసావేంటి? నువ్వెందుకు బావా ఇంటికి రావట్లేదు? లాక్డౌన్ అయిపోయింది కదా. ఏ లాక్డౌన్ వచ్చినా ఎవరు రాకపోకలా ఆపలేరని మీ అక్క చెప్పింది కదా. చెప్పు. నిజమేంటో నీకు బాగా తెలుసు కదా. తెలుసురా, అంతా తెలుసు. అందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఇంకా నేను తన మొగుడుగానేగా ఉన్నాను. చెప్పు. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జరిగింది ఏది తెలియనట్టు మాట్లాడుతున్నారు. మాటికి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బతిమలాడడం నా వల్ల కాదు. మీ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పండి. ఎరా, నేనే నిన్ను ఇక్కడికి రమ్మన్నానా? ఊపుకుంటూ వచ్చేసాడు. పొగరుబోతు మాటలొకటే. అరే ఏంటి బచ్చు, అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు? ఇవాళ బావని కలిశాను. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు భూషారా. అదెలా నేను ఉండగలను? అన్ని విషయాలు తెలిసే కదా వద్దని వదిలేసి వెళ్లారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన కాలు పట్టుకోవాలా? అవును, నువ్వెందుకు వెళ్ళాలి? అందుకే కదా నేను వెళుతున్నాను. ఎప్పటికీ నువ్వు నీ మొండితనాన్ని మానుకోవు. బచ్చు, చేపలు తీసుకొచ్చావా? మీ నాన్న మళ్ళీ ఫోన్ చేశాడ్రా. మీ మావయ్య ఆయనకి ఫోన్ చేసి గొడవ పడ్డాట. మీ నాన్న బాధపడుతున్నారు. నాన్న